प्रणो देवी सरस्वती वाजेर्वाजिनीवती हीनामविद्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम शांति 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ओम शांति 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 సాయి కోటి అడగమండి సాయి కోటి చదువుని వచ్చింది కదా అది మన వాళ్ళు చెప్పింది సాయి కోటినా సాయి కోటి మన 24th నుంచి మళ్ళీ 20 వచ్చే సంవత్సరం 25 బాగా సాయి బోధనామృతంలో సాయి ప్రసన్న పెట్టింది. సాయి ప్రసన్న పెట్టి సాయి కోటి చదవటండి. సాయి గాయత్రి 4 సార్లు చదవ సాయి గాయత్రి 4 సార్లు చదవని ఎవరో పెట్టారు. సాయి ప్రసన్న పెట్టి ద్వారా వచ్చిందని వేరే వాడు పెట్టిందని అడుగుతున్నాను. పెట్టండి. సాయి ప్రసాద్ గారు పెట్టారు. ప్రసన్న అండి. సాయి ప్రసన్న గారు పెట్టారు. సాయి బోధనామృతంలో వచ్చినట్టుంది. సాయి బోధనామృతంలోనే వచ్చింది. సాయి ప్రసన్నండి పెట్టింది. మీకు పెట్టండి. మన గ్రూప్లో పెట్టాను కదా. మన గ్రూప్లో పెట్టాను. అవి జరుగుతూనే ఉంటాయి కదా. గాయత్రి ఒకటే సాయి రాయత్మహే సరే ఇంటికి వచ్చారు డైరెక్ట్గా లేదండి. వాళ్ళే ముందు వెళ్ళారు మనకన్నా. మనం లాస్ట్ చాప్టర్లో రాజవిద్యం అనేటటువంటి చాప్టర్లో ఒక విషయాన్ని తాను చెప్తూ సర్వం నేనే అనేటటువంటి విషయాన్ని చెప్తూ తపామ్యహమహం వర్షం నికృత్నామ్యుత్సజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చారమర్జున అంటూ ఓ అర్జున తప్పింప చేయుచున్నాను అంటే సూర్యకిరణములచే ఎండని కలుగజేసినటువంటి నేనే. ఆ వేడి అనేటటువంటిది నా ద్వారానే వస్తుంది. అంటే మనం చూసేటటువంటి సూర్యుడు ద్వారా ఆయనే ఆ వేడిని ప్రసరింపజేస్తాడు. అంటే వాహకం అన్నమాట. సూర్యుడు అనేటువంటిది ఒక వాహకం అంతే. మనసు ఇది కంటి ద్వారా మనసు చూస్తాం. కన్నే చూడడం వాస్తవంగా కన్ను ఒక ఉపాధి అంతే. కన్ను ద్వారా మనసు చూస్తాం. చూసేది కన్నులా కనబడుతుంది కానీ మనసు లేకపోతే కన్ను ఉపయోగం లేదు కదా. మనం అలా చూస్తూనే ఉంటాం. ఆలాపనగా మన ఎదురుకుండా కొన్ని చాలా విషయాలు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దృష్టి పెడతాం అది మాత్రమే రికార్డు. అట్లాగే ట్యాంకులో నీళ్లు ఉంటేనే కదా ట్యాప్లో వచ్చేది. ట్యాప్లోంచి నీళ్ళు వస్తున్నాయంటే అప్పుడు ట్యాప్ గొప్పతనం అంటే అట్లా పైన ట్యాంక్ ఉంది. అట్లాగే సూర్యుడి నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ వెలుగు కానీ హాయి కానీ అటువంటి గాలి కానీ వస్తున్నాయి అని అంటే ఆయన ద్వారా వీటి ద్వారా వస్తున్నాయి అన్నమాట. అసలైన కారకం నేనే అనేటటువంటి మూలాన్ని చెప్తూ ఇట్లా కావలసినప్పుడు కురిపించడం, వర్షమును నిలుపుదల చేయడం, అలాగే మరణరాహిత్యం, అలాగే మరణము నేనే. అట్లే సద్వస్తువును నేనే, అసద్వస్తువును నేనే ఉన్నాను అనేటటువంటి మాట చెప్తూ ఒక మాటలో చెప్పాలంటే సమస్త జగత్తులో అణువు కూడా ఆయన ప్రభావం తప్ప మనం ఏమీ లేదు. వాస్తవానికి సమస్త జగత్క్రియలకు ఆధారభూతుడు పరమాత్మే కనుక సర్వము వారి వల్లనే జరుగుతున్నదని చెప్పడానికి ఈ విషయాన్ని చెప్తూ ఈ దృష్టాంతం కింద 3 క్రియలు చెప్పబడింది. ఎండ కాయుచున్నది, వర్షం కురిపిస్తున్నది, వర్షమును బిగబట్టున్నది నేనే అని చెప్పడం. కాబట్టి అతివృష్టి కానీ క్షామం కానీ లేక మరే ఆపద కానీ సంభవించినప్పుడు తన నివారణకు సర్వేశ్వరుడు తప్ప జీవులకు మరి దాన్ని ఆపడానికి కూడా అవకాశం ఉంది. మనం చూసాక విజయవాడంతా మునిగిపోయింది. ఎవరు ఆపగలిగామా? పెద్ద టెక్నాలజీగా ఉంది, మనం ఆపగలిగామా? ప్రకృతి ముందు మనం ఏమి
ఆయన ఏది చేయదలుచుకున్నాడో అది చేస్తారు. ఎక్కడైతే కొన్ని కొన్ని క్షామాలు కలగజేసి కొంతమందిని నశింపు చేయడం అంటే అదంతా ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్. మొన్న కరోనా వచ్చింది, చాలామంది క్లీనింగ్ ప్రాసెస్. మహానుభావులు కొంతమందికి ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుంటారు. సంవత్సరాల తరబడి చేస్తూ ఎప్పుడు వస్తుందా ట్రాన్స్ఫర్ నుంచి వెళ్ళిపోవాలని కొంతమంది, ఆ ప్లేస్లో కొంతమంది రావాలని కొంతమంది. ఆ సన్నివేశం ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ ఎప్పుడైతే జీవో పాస్ చేసిందో వెంటనే ట్రాన్స్ఫర్ స్టార్ట్ అవుతుంది, గబగబా అటు ఇటు మూవ్మెంట్ జరుగుతుంది. అలాగే ఈ సృష్టిలో ప్రకృతిలో అనేక జీవులు పోవటానికి సిద్ధంగా ఉంటాయి, కొన్ని రావడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరగాలి, మాస్గా జరగాలి. బాగా ఎక్కువ అయిపోయింది అనమాట, ఎంతో కాలం అయింది ట్రాన్స్ఫర్ చేసి. అట్లాగే ఒక్కోసారి అటువంటి ఎపిడమిక్స్ పెడతాడు. అవన్నీ భగవంతుడు పెట్టినవి తప్ప. ఇట్లాగే త్రైవిద్యామాం సోమపాహ పూతపాప యజ్ఞైర్విష్ణ్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్చంతి దివ్యాన్ దివి దేవభోగాన్. ఇట్లా 3 వేదములను మరి అధ్యయనం చేసిన వారు, కర్మకాండను సకామ భావంతో ఆచరించువారు, మరి సోమపానము గావించిన వారు, పాపకర్మములను తొలగించిన వారులకు మనుషులు యజ్ఞమునిచే నన్ను పూజించి స్వర్గం కొరకే ప్రార్థించుతున్నారు. వారు మరణానంతరము పుణ్యఫలముకు దేవేంద్రలోకము పొంది అట్టి స్వర్గమందు దివ్యములకు దేవభోగమును అనుభవిస్తున్నారు. రకరకాలైనటువంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్. వేద జ్ఞానాన్ని అనుసరించి కొంతమంది యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటుంటారు, కొంతమంది సేవలు చేసుకుంటుంటారు. అందరికీ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించుకునేటటువంటి సామర్థ్యం అందరికీ ఉండదు కదా. అందుకని కొంతమంది సేవలతో సరిపుచ్చుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏ రూట్లో వచ్చినా కానీ నా దగ్గరికి రావాల్సిందే. వీళ్ళందరినీ కూడా నేనే మరి వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ సార్ట్అవుట్ చేయాలి, ఎవరికి ఏ ప్రతిఫలం ఇవ్వాలి అనేటటువంటి చూసి. అంటే మనం ఉదాహరణకి మనం అన్ని రకాలైనటువంటి అందరికి సంబంధించిన ఇంట్లో ఉన్నవాళ్ళకి సంబంధించినటువంటి ఆ బట్టలన్నీ ఉదాహరణ పడేస్తాం, అవన్నీ ఉతికి ఆరేస్తారు. మళ్ళీ అవన్నీ మడత పెట్టి ఎవరి సరుకులు అడిగే పెడతాం. జెంట్స్ నాన్నగారి సరుకులు నాన్నగారిది, అమ్మగారి సరుకులు అమ్మగారిది, అబ్బాయి సరుకులు అబ్బాయి, అట్లాగా ఒక్కొక్కడికి ఏ రకమైనటువంటి పుణ్యఫలాలు ఇవ్వాలి, వాడు చేసినటువంటి ఆ కర్మల వల్ల అయితేనేమి, యజ్ఞాగాదుల వల్ల అయితేనేమి, వాళ్ళ యొక్క మనసు బుద్ధి భావాల చేత ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అరేంజ్ చేస్తాడు. అందరికీ ఒకే కాదు, అందరూ ఒకే రకంగా చేయంగా. ఒక కర్మ ఒక పని చేసామంటే అందరూ ఒకే రకంగా ఎలా చేస్తాం? అందరూ ఒకే రకం. ఇప్పుడు తిన్నది అందరికీ ఒకే రకంగా అరుగుతుందా? ఎంత తిన్నా నాకు అరిగిపోతుంది, కొంతమందికి అరగదు. అట్లాగే ఆయన కూడా ఏంటంటే ఆ కర్మ ఫలితాలు ఒకే రకమైనటువంటి కర్మ అందరూ ఒకే రకంగా చేసినా కూడా దానిలో వాళ్ళు ఏ భావంతో చేశారు, ఎటువంటి బుద్ధితో చేశారు, ఎంత శ్రద్ధతో చేశారు, ఇవన్నీ చూసి ఆ ఫలితాన్ని ఇస్తారు. అందుకని కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ ఫలితాలు ఉంటాయి అన్నమాట. అందరికీ ఒకే రకంగా ఉంటుంది. పేపర్ రాస్తే అందరికీ ఒకే రకం మార్కులు రావు కదా. అందరూ కరెక్ట్గా అదే ఆన్సర్ రాసినా కూడా చిన్న డిఫరెన్స్ మేడం గారికి తెలుసు. ఏంటంటే డిఫరెన్సు ఆ రైటింగ్కి ఒక అరమార్క్ వేస్తారు, అక్కడే తేడా ఉంది. అవునా కదా? అంత బాగా రాశాడు, ఆయన కూడా బాగా రాశాడు, ఆయన తిక్కిరిగా రాశాడు. ఆ మేడం గారి కళ్ళతోటి సరి చేసుకుని వేయాల్సి వచ్చింది. ఈ మరి క్లారిటీగా ఉంది, అందుకని ఒక అరమార్క్ ఎక్కువ పడతాం. మరి చూసారా ఫలితాల్లో ఆ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. అట్లాగే నేను సూచిస్తాను ఫలితాన్ని, మీరు కర్మ మాత్రం సక్రమంగా చేసుకోండి అంటూ వేదములని అభ్యసించినను కొందరు అందు చెప్పబడినటువంటి సకామ కర్మము మాత్రమే అవలంబించి యజ్ఞయాగాదుల ద్వారా భగవంతుని అర్చించి తత్ఫలితంగా స్వర్గాది పుణ్యలోకం పొందుతున్నారు. కొంతమంది యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. యజ్ఞయాగాది క్రతువుల వల్ల కొంతమందికి అటువంటి పుణ్యలోకాలు లభిస్తున్నారు. మరికొంతమంది అటువంటి వారు కొంత పుణ్యఫలాన్ని అనుభవించిన పిదప మరల భూలోకానికి రావాల్సిందే, మళ్ళీ భూలోకాలకు రావాల్సిందే. అట్టి ప్రకారము అట్టి సకామ భక్తులను గురించి ఇతర చెప్పబడింది. వీరు మోక్షం కొరకై ప్రయత్నిస్తూ ఉంటారు. మనలాగానే పాపం ఏదో మొత్తం కింద మీద పడి అక్కడికి అంత దూరం వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ ఏదో ఇవాళ కంటిన్యూ చేసుకోవాలి, మనం ఏదో కొంత వినాలి, ఎంతో కొంత ఆకలింపు చేసుకోవాలి మనం అని ఆ ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నాన్ని మెచ్చుతాడు ఇప్పుడు ఆ భగవంతుడు. మనకి ఎంతవరకు లోనికి వెళ్ళిందో లేదు, అసలు ప్రయత్నం చేశాడా లేదా. అందుకని మనకి చాలామంది కాంపిటీషన్స్ పెట్టినప్పుడు పార్టిసిపేషన్ బహుమతి అని ఒకటి ఉండదు. గెలిచాడో ఓడాడో పక్కన పెట్టి అతను ముందు వచ్చి కూర్చుని రాశాడా లేదా,
పార్టిసిపేట్ చేశాడు లేదా, అందుకని వాడికో ప్రైజ్ ఇస్తాడు. అట్లాగే భగవంతుడు కూడా మనకు పార్టిసిపేషన్ ప్రైజ్ ఇస్తాడు అనమాట. అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చుని ఏంటున్నాం కాబట్టి అట్లా ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశాడో అన్నిసార్లకి మనకి మార్కులు పడతా ఉంటాయి కదా. చూసారా, ఇది అంటే ఏదో ఒకసారి పార్టిసిపేట్ చేసి నేను ఉన్నానే, నేను చేశానే, నేను పూజ చేశానే, నేను భక్తిగా ఉన్నానే అని ఏదో ఒకసారి చేసిన దాన్ని మనం కౌంట్లో తీసుకుని నాకు ఎందుకు రాలేదు, ఆయనకి ఎందుకు ఫలితాలు వస్తున్నాయి అనుకుంటాం. ఆయన కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాడు, కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఏదైనా దాన్ని ఏమంటారు, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కదా. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాడికే బాగా ఒక్కసారి మాత్రం వస్తాడు, పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండం ఉంటుంది. వింటమైనా అలాగే వింటాడు, చేయటమైనా అలాగే చేస్తాడు, మళ్ళీ ఎప్పుడో 100 కోట్లు వస్తాడు. ఆయన వచ్చి మళ్ళీ ఇదే నాకు సరైన రిజల్ట్ రాలేదంటాడు. అట్లా కాదు, కన్సిస్టెన్సీ చూస్తాడు. అంటే కన్సిస్టెన్సీ మీన్స్ శ్రద్ధ, ఒక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణకి ఎక్కువ మార్కులు వేస్తాడు ఆయన. చూసారా, ఆ క్రమశిక్షణాయుతంగా ఉంటే మనకి ఎంత అంటాలో అంత అంటుతూ ఉంటాం. చూసారా, ఆ క్రమశిక్షణ అనేది మెయిన్ ఇంపార్టెంటే. కాబట్టి పరమార్థ దృష్టి యందు పూర్ణ వికాసం కలిగిన వారు కాదు. ఏలైనగా అది స్వర్గమైనను లేక ఏ ఇతర పుణ్యలోకమైనను పునరావృత్తి కలిగి ఉందే కానీ ఇది వరలో భగవానుడు తెలుపుతున్నాడు. కాబట్టి మనం చేసుకునేటటువంటిది మోక్షం, అంటే హయ్యెస్ట్, ఇక అంతకంటే ఇంక తర్వాత చేయాల్సింది ఏమి లేనటువంటి స్థితికి వెళ్ళాలి అనే పరిస్థితి మనం పెట్టుకున్న టార్గెట్కి. కానీ మధ్యలో గోడల లోకాలు, ఈ భూలోకం దాటితే స్వర్గలోకం అని, పితృలోకం అని, రకరకాల లోకాలని, దేవేంద్ర లోకం అని, ఆ విష్ణు లోకం అని, ఇంకో లోకం అని, అమ్మవారి లోకం అని, ఇవన్నీ దాటితే కానీ మనకి మోక్షం ప్రాప్తిస్తుంది. చూసారా, వామ్మో ఇన్నున్నాయా, ఎప్పటికి వెళ్తామండి బాబు కాదు, ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటే వెళ్తూ ఈ జన్మ కాదు మరో జన్మ. అట్లాగా ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జన కనుక అట్టివారు జనన మరణ సంసార చక్రం నుండి తప్పించుకొనిన వారు కాదు. ఎంత గొప్ప సిద్ధాంతి అయినా, గొప్ప వేదం తెలిసినటువంటి వాడైనా, గొప్ప క్రతువులు నిర్వహించినా కూడా ఎక్కడో కొన్ని 100 మార్క్స్కి 80, 70 బండి కదా, మరి ఆయన మోక్షం రాదు. మరి ఆయన ఎక్కడ పెట్టాలి అంటే ఇదిగో ఇట్లాంటి లోకాలు, ఈ స్వర్గాది లోకాలన్నీ పుణ్యలోకాల్లోకి ప్రవేశపెట్టారు, దేవలోకాల్లోకి ప్రవేశిస్తారు. చూసారా, అంటే మానవుడిగా పుట్టి భూమి మీద పుట్టినటువంటి మహా వ్యక్తులు, ఈ వ్యక్తులంతా కూడా ఎక్కడికి పోతున్నారు పైకి అని అంటే పుణ్యలోకాల్లో పోతా ఉన్నారు. చూసారా, ఆ పుణ్యలోకాల్లోకి వెళ్ళాక తెలుస్తుంది, ఓ మనం ఇక్కడికి వచ్చి భూలోకంలోకి మళ్ళీ వెళ్ళకోకుండా ఇటు నుంచి ఇటు వెళ్ళాలి, ఇంకా పైన అక్కడికి వెళ్ళినా తెలుస్తుంది ఇంకో లోకం ఉంది. 10th క్లాస్ పాస్ అయినా తెలుస్తుంది. అయ్యగారు ఇంటర్మీడియట్ ఒకటి ఉంది, అక్కడ వాయిదా ఎత్తారు, అప్పుడు అక్కడ గట్టి చదివితే కానీ ఇంజనీరింగ్, ఆ ఇంజనీరింగ్ అయినాక తెలుస్తుంది. అప్పుడు చాలా మామూలు ఆషామాషిగా అందరితో పాటు చదివితే ఎట్లా, సరైన మార్కులతో చదవాలి, సరైన సబ్జెక్ట్ తీసుకోవాలి అని అంటే అట్లా ఆ విషయాలు తెలియాలంటే 8th క్లాస్లో ఉన్నది తెలియదుగా, నిదానంగా 1 by 1 వెళ్తూ ఉంటే వాడికి అర్థమవుతాడు. అట్లాగే మన భూలోకంలో పుట్టాము, ఇంతవరకే నాలెడ్జ్ మనకి. ఇక్కడేదో కాస్త కూస్త పుణ్యం చేసుకుని స్వర్గలోకంలో పోయామనుకోండి, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది, దీనికంటే ఇంకో లోకం ఉందంట. ఏమండి బాబు నెక్స్ట్ ఈ స్వర్గలోకం నుంచి ఇగో ఈ దొడ్డిదారి ఇంకా ఆ లోకానికి వెళ్ళిపోతారంటే పోతాం, మళ్ళీ కిందకి రావాల్సి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ లోకానికి వెళ్ళదలుచుకున్నామో ఆ లోకానికి సరిపడా పుణ్యం చేయవలసింది. ఇటువంటి విషయాలు అక్కడికి వెళ్ళాక తెలుస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళాక తెలిసినాక మనం చేయగలిగేది మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా. అందుకని అటువంటి విషయాలన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకని పెట్టుకునేది ఏదో టార్గెట్ హైగా పెట్టుకో, ఎయిమ్ హై అన్నాడు చూడు ఆయన. అట్లాగే ఈ చిన్న చిన్నగా పెట్టుకోమాకు, పితృలోకము, దేవలోకము, అదేదో ఇంకే లోకము, కింపురుషులు, కిన్నెరులు, గంధర్వలోకం అని ఇట్లా రకరకాల లోకాలు. అవి కూడా మంచియే, కానీ మళ్ళీ అక్కడ పుణ్యం కరిగిపోగానే మళ్ళీ ఇక్కడ రావాలి. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ ఆ పైలోకం కోసం ప్రయత్నం చేస్తామా అంటే ఏమో చెప్పలేము. ఎటువంటి మనసు ఏర్పడద్దు, ఎటువంటి కుటుంబాల్లో జన్మిస్తామో, ఎటువంటి రూట్లోకి వస్తామో తెలియదు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కింద జారిపోయామంటే మళ్ళీ అదోలాగా. కాబట్టి మనం పెట్టుకునేది ఏదో మోక్షాన్ని పొందేటట్టుగా ఆ ఎయిమ్ హైగా పెట్టుకుని ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయమని చెప్తూ, మాముపేద్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అట్టి బ్రహ్మపదమును పొందినటువంటి వారికి ఇంక జన్మ లేదు. అంటే అన్ని పదములు, చాలా పదాలు ఉన్నాయన్నమాట, చాలా లోకాలు ఉన్నాయి. మనకంటే ముందు ఊర్ధ్వ లోకాలు చాలా ఉన్నాయి, అధో లోకాలు చాలా ఉన్నాయి. ఆ
ఆ ఊర్ధ్వలోకాల్లోకి ఆ హైయెస్ట్ బ్రహ్మపదం పొందాలి అనేటటువంటి కాంక్షతో ఇక్కడే ప్రయత్నం చేసుకుంటాం. ఇక్కడ ప్రయత్నం చేసుకుంటాం, మళ్ళీ అక్కడికి వెళ్ళా ప్రయత్నం చేసుకుంటాం లేదు. అక్కడికి వెళ్ళా తెలిసిందని మాకు దారిలో తెలిసింది, మేము అక్కడ ఉండగా తెలిసింది, మేము ఇక్కడ శ్రమ పడతామండి, ముందుగా ఇక్కడి నుంచి ఇటు పంపించండి అంటే కుదరదు. అవన్నీ భోగలోకాలు, కర్మలోకాలు కాదు, చేసుకుంటానికి ఏం లేదు. నువ్వు ఏది చేసుకున్నా ఇక్కడ ప్రయాణానికి ముందే వంట గింట వ్యవహారం అన్నీ ప్యాకింగ్ గీకింగ్ అన్నీ ఇక్కడే చేసుకోవాలి. ట్రైన్లో చేసుకుంటానంటే కుదరదు కదా, ట్రైన్లో పోయి పెడతానంటే ఎవరు అనుకుంటాడా? అట్లాగే నువ్వు స్వర్గలోకం పోయిన తర్వాత మళ్ళీ నేను తక్కువైందంటే నా పుణ్యం ఇంకొంచెం ఎక్కువ చేసుకుని ఇటు నుంచి ఇటు వెళ్తానంటే కుదరదు, మళ్ళీ కింద రావాల్సింది. చూసారా? అందుకని దేవతలు కూడా భూలోకానికి ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకుని బ్రహ్మపదానికి పొందాలా అని ఎదురు చూస్తారంట. అందుకని మనిషిగా పుట్టడమే గొప్ప అయితే భూలోకంలోనే పుడతాడు మనిషిగా పుడితే. ఆ జన్మ కోసం దేవతలు ఎదురు చూస్తారంట. వాళ్ళు పైకి వెళ్ళారు కదా, ప్రమోషన్ వచ్చింది కదా అనుకుంటున్నాం. కాదు దానిపైన ఇంకా దేవతాలోకాలపైన చాలా ఉన్నాయంట. మేము అక్కడికి వెళ్ళాలంటే హైయెస్ట్ మరి ప్రమోషన్ పొందాలంటే మేము ఏదో చేసుకోవాలంటే మళ్ళీ భూలోకం రావాలంట అని ఎదురు చూస్తారు. మనకేమో ఆ విషయం తెలియక ఇక్కడ ఉన్నవాడు మనం మన జన్మలు వేస్ట్ చేసుకుంటాం. అందుకని వీలున్నంత వరకు ఇక్కడ ఏది చేసుకున్నావో దీన్ని బట్టే ఉంటుంది తప్ప ఆ పైకి పోయిన తర్వాత మళ్ళీ ఇంకేదో చేసుకుని ఇంకా పైకి వెళ్దామంటే కుదరదు, మళ్ళీ కింద రావాల్సిందే. అట్లా కిందకి రాకోకుండానే మంచిగా బ్రహ్మపదానికి పోయే మార్గం ఏదైనా ఉంది అంటే అది ఆత్మవిద్య నేర్చుకుంటాం ద్వారానే. ఆత్మవిద్య అంతా కూడా ఈ భగవద్గీతలో పెట్టాడు. కాబట్టి అట్టి బ్రహ్మపదం పొందిన వారికి ఇక జన్మ లేదు, సంస్కృతి ఇక అక్కడికి వెళ్ళి చేయాల్సింది కూడా లేదు. కాబట్టి పునరావృత్తి రహితమకు అట్టి పరమాత్మ పదములు పొందుటకే విజ్ఞుడు ఎత్తించాలి. అది మన ప్రయత్నం అంత హైగా ఉంది. ఊరికి ఆషామాషి కాదు, గట్టిగా ఏమి ఉండాలి. క్షయశీలములై పునరావృత్తి సహితములనే స్వర్గాది లోకములు కాదు, వేదములందు సకామ నిష్కామ కర్మలు రెండింటిని గురించి చెప్పబడింది. వారందరూ కూడా సమకామ కర్మల్ని అవలంబించి సంసారంలో తిరిగి కొని తెచ్చుకున్నారు. అది విషయం ఏంటంటే మన కర్మలన్నీ ఏదో ఒక ఆధారభూతమయ్యి చేస్తూ ఉంటాం. నిరాకార నిర్గుణ పరబ్రహ్మని ఆధారంగా చేసుకునేటటువంటి శక్తియుక్తులు మనకి ఇంకా కలవు. అప్పుడే అంత జ్ఞానం ఉంది. నిర్గుణ పరబ్రహ్మ పూజించాలి అంటే ముందు సగుణాకారం పూజిస్తే కానీ నిర్గుణ పరబ్రహ్మ తత్వానికి వెళ్ళగలుగుతాం. అంటే మనకు పెళ్లి చేయడం రాదు, కానీ మనం చిన్నప్పుడు తాటాకు బొమ్మతో బొమ్మల పెళ్ళిళ్ళు చేసాం. బొమ్మల పెళ్ళిళ్ళు మనకంటే సీనియర్స్ చేస్తూ ఉంటే చూసి మనం కూడా ఆ తాటాకు బొమ్మలు పువ్వు కొడతారా, తాటాకు బొమ్మలు చేసి మనం చిన్నగా బొట్లు పెట్టి అది అట్లాగా అనమాట. ఆ తర్వాత అప్పుడు అర్థమైంది ఆ తాటాకు బొమ్మల పెళ్ళి ఎవరైతే కరెక్ట్గా చేశారో ఆ పెళ్లి మీద కరెక్ట్గా కూర్చుంటారు, కరెక్ట్గా అన్నీ చేస్తారు. ఆ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. అందుకోసం చూసారా, ఆ ప్రాసెస్ అర్థం కావాలంటే కింద కొంచెం ప్రాక్టీస్ జరిగింది. అట్లాగే నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని అందుకోవాలంటే సగుణారాధన చేయాలి ఫస్ట్. ఇది విగ్రహారాధన ఉన్నటువంటి గొప్పతనం. సరే, ఆ విగ్రహారాధన వలనే మనకు ఒక ఏకాగ్రత కుదిరి ఆ తర్వాత ఇక ఆ తాటాకు బొమ్మతో సంబంధం లేదు. ఈ డైరెక్ట్ ఫీల్డ్లో మనమే దిగుతాం. అవును కదా, మనమే పెళ్ళికొడుకు, మనమే పెళ్ళికొడుకు. నేనే బ్రహ్మని, నేనే విష్ణుని, నేనే పెళ్ళికొడుకు, అంటే ఈ తాటాకు బదులు నేను వచ్చా రంగంలో. నేను వచ్చే వరకు నాకు తెలియదు. వీటి ద్వారా తెలిసింది ఇది పెళ్లి కొడుకు, ఇది పెళ్లి కూతురు. అట్లాగా నాలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన కొద్దీ నేనే బ్రహ్మ, నేనే విష్ణువు అనే అహం బ్రహ్మాసి స్థితికి వెళ్ళిపోవాలన్నమాట. ఇది స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే అంత ప్రయత్నం అన్నమాట. అట్లాగా ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామాలభంతే. ఇక్కడ చెప్తున్నారు వారు అంటే అట్టి స్వర్గాభిలాషులు విశాలముగు స్వర్గలోకమును అనుభవించి పుణ్యము క్షయింప తిరిగి మనుష్యలోకానికి జన్మించుతున్నారు. ఇందాక అనుకున్నాం కదా, అయ్యగారి పని అయిపోయింది, వెళ్ళాడు సంబరం అయిపోయింది. చాలామంది
ఆ స్వర్గలోకం దాకా వెళ్ళాడు, బాగానే ఉంది, అమ్మయ్య అనుకున్నాడు. కిందకంటే బాగుంది, అన్నీ బాగుంటాయి, ఇంకా అక్కడ చేయాల్సింది ఏం లేదుగా, అంత సుఖం అనుభవించడమే కదా, అంతా బాగుంది. కానీ అది కూడా కరిగిపోయేది. అది కరిగిపోయిన తర్వాత మళ్ళీ లటకన అక్కడి నుంచి మళ్ళీ కింద పడేది. చూసారా? కాబట్టి పుణ్యం కూడా కరిగిపోతుంది. పాపం కరిగిపోతే పర్వాలా, అమ్మయ్య అనుకోవచ్చు. పుణ్యం కూడా కరిగిపోతుంది. పుణ్యం కరిగిపోతే ఎట్లా? చూసారా? ఇక్కడ చెబుతాడు. అట్లాగా ఈ జన్మించున్నారు. ఎవరైతే పుణ్యం క్షయించిందో మళ్ళీ ఆ ఊర్ధ్వలోకాలు, పైలోకాలకు వెళ్ళిన వాళ్ళల్లా మళ్ళీ మనిషి లోకాన్ని అంటే ఈ భూలోకంలోకి జన్మిస్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా వేదోక్త కర్మను అనుష్ఠించునట్టి ఆ భోగాభిలాషులు రాకపోకడలను అంటే ఈ జనన మరణాలను పొందుతూ ఉన్నారు. పుణ్యం చేసుకున్నవాడు పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావాల్సి వస్తుంది. పాపం చేసుకున్నాడు ఎట్లాగో కిందకి పోతాడు, ఆడి పైకి ఎప్పుడు వస్తాడో తెలియదు. అక్కడికి వెళ్ళాక ఆడి కాస్త కూస్త ఏది అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ అధోలోకాలు ఉన్నాయే, అక్కడ పోయినాక అంత జ్ఞానం ఉండదు, డిమ్నెస్, అక్కడ లైట్ ఉండదు. పైకి వెళ్ళి కొద్దీ కాంతివంతంగా ఉంటుంది. కాంతి అంటే జ్ఞానం, చీకటి అంటే అజ్ఞానం. కింద వెళ్ళి చీకటి అజ్ఞానానికి సంబంధించినటువంటి లోకాలు. అజ్ఞాన లోకంలో పడిన తర్వాత వాడు జ్ఞానవంతుడు అవ్వాలంటే కష్టం. జ్ఞానవంతుడై పైలోకాలు పోయిన తర్వాత వాడికి ఇంకా ఎక్కువ జ్ఞానం కలిగితే చూసారా, మళ్ళీ అది కనుక ఆ పూర్వజన్మ పుణ్య ఫలితం కనుక మూటగట్టుకుని కిందకి వస్తే వాడికి మళ్ళీ మంచి గుణాలు, మంచి భావాలు ఉంటే అటువంటి వాతావరణాన్ని పుట్టిస్తాడు. కాబట్టి మరల ఊర్ధ్వలోకాలు పోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు అటు ఇటు కానీ త్రిశంక స్వర్గంలాగా మనం మధ్యలో ఉన్నాం. కిందకి పోయామా కష్టం, అధోలోకాల్లో పోతున్నాం. ఎంతో పుణ్యం ఉంటే కానీ కింద నుంచి పైకి రావడానికి కష్టం. చూసారా? కాబట్టి ఇట్లా వేదోక్త కర్మను అనుష్ఠించినట్టు ఆ భోగాభిలాషులు ఈ రాకపోకలు అనేటువంటి జన్మ మరణాలని తప్పించుకోలేక మళ్ళీ పోతూ ఉన్నారు, మళ్ళీ వస్తూ ఉన్నారు, మళ్ళీ పోతూ ఉన్నారు, మళ్ళీ వస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక 10 మెట్లు ఎక్కుతాడు, దన్మంట మళ్ళీ దారిపోతుంటాడు, మళ్ళీ 2-3 మెట్లు ఎక్కుతాడు, మళ్ళీ దాకా అట్లా 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 పుణ్యాన్ని జాగ్రత్తగా పృథివీ పట్టుకుని ముందుకెళ్తూ ఒక్కొక్క లోకం వెళ్ళవలసింది. అట్లు సకాముగా వేదోక్తములకు యజ్ఞయాగాలను ఆచరించువాడు స్వర్గలోకమును పొంది అట దేవభోగం అనుభవించి పుణ్యం క్షయించిన మీదట మరల భూలోకానికి పుట్టుతున్నాడు. ఈ ప్రకారముగా సకామ కర్మలను శరణ పొందుతున్నవాడు భోగాభిలాషులు మరల పుట్టుతూ ఉన్నారు. అంటే సకామ కర్మలు అంటే ఇట్లాంటి విగ్రహారాధన కానీ, యజ్ఞయాగాలు క్రతువులు కానీ, ద్రవ్యములతో చేసేటటువంటివి కానీ, ఇప్పుడు మనం అభిషేకాలు ఇలాంటివన్నీ చూసొచ్చామే, ఇవన్నీ పుణ్యమే. కానీ ఎక్కడి వరకు అంటే కొంతవరకే పనిచేస్తాయి. చూసారా? ఇక్కడ చక్కగా ఆవు నెయ్యి వేసాడా, లేకపోతే ఇంకోటి వేసాడా, దానిలో ఇంకో తేనె పోసాడా, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఈ పదార్థాలతో చేసేటటువంటి క్రతువుల వల్ల ఎంతవరకు వెళ్ళగలుగుతాడంటే కొన్ని భోగలోకాల వరకే వెళ్తాడు. చూసారా? ఇవన్నీ సకామ కర్మలు అంటారు. అంటే ఏదో ఒక మాన్యుమెంట్, ఏదో ఒక రూపాన్ని, ఒక లింగాకారాన్ని పెట్టుకుని, లేదా శ్రీకృష్ణుడి బొమ్మ లేదా నీకు ఇష్టమైనటువంటి బొమ్మ పెట్టుకుని నువ్వు చేసేటటువంటివన్నీ కూడా పుణ్యాన్ని సంపాదిస్తాయి. కానీ ఎంతవరకు అంటే భోగ లోకాలు అంటే బ్రహ్మపదం హయ్యెస్ట్ పదం కాకుండా దానికి దిగువన ఉన్నటువంటి లోకాల వరకు మాత్రమే వెళ్ళగలుగుతాం. మరి అసలు హయ్యెస్ట్ పదంకి వెళ్ళాలంటే దీని నుంచి దాటాలి. అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోగలగాలి. అది అర్థం చేసుకుంటానికి ఇదంతా ట్రైనింగ్ పీరియడ్. ఇదంతా ఈ విగ్రహారాధనలు కానీ, ఇప్పుడు మనం వెళ్ళొచ్చిన అభిషేకాలు కానీ, ఇవన్నీ అంటే మనలో ఒక శ్రద్ధ, నిష్ఠ, భక్తి ఇవి కలగజేయడానికి. అక్కడికి వెళ్ళినంత మాత్రాన గొప్ప ఇదేం కాదు. అసలు వెళ్ళకపోతే అసలు ఇంకా దరిద్రం, అసలు మనకు అసలేమీ అర్థం కాదు, ఏమితే విషయం అర్థం. చూసారా? కానీ ఈ విషయం, ఈ అర్థమైనటువంటి విషయం దగ్గరే ఆగిపోవాలి. అది భగవంతుడు చెప్పేది. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాలి. అంటే ఏదైనా ఒక ఐడియల్, ఒక విగ్రహాన్ని లేకపోతే దాన్ని మాత్రం ఆసరా చేసుకుని చేసేటటువంటి పూజల దగ్గరే ఆగిపోవద్దు. దాన్ని మించి వెళ్ళాలి. ఏముంది దాన్ని మించి అనేది చెప్పాడు. అట్లాగా యజ్ఞయాగాదులను సకామముగా ఆచరించేవారు స్వర్గము పొంది అతట ఎంతకాలం ఉంటారు అని అర్జునుడు వారు ఉంటాయా మరి పీరియడు. మరి యజ్ఞయాగాదులు అన్నీ బాగా చేశాడు, ఎప్పటి వరకు ఉంటాడు అక్కడ అంటే పుణ్యం క్షయమంత అయ్యేవరకు. అది ఎంత ఉందో పుణ్యం అంతవరకు.
అది అయిపోయినాక మళ్ళీ తదుపరి ఏంటి పరిస్థితి అంటే భూలోకంలో జన్మించాల్సింది. కోరికలు కోరు వారికి భోగాభిలాషులకు లభించు ఫలమేమి? చూసారా, మనం పూజలు చేస్తున్నాం, మనం యజ్ఞాగాది కృతంలో పాల్గొంటున్నాం, మనం అభిషేకాలు చేస్తున్నాం, అవునా? ఏంటి మనకైన పరిస్థితి అంటే మనం ఇవన్నీ చేసి ఊరికి వస్తున్నామా? అక్కడ నేనే ఊరికే రాదు. నేను కూడా అభిషేకం చేయించారు కదా, నాతో కూడా మా ఆవిడ బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, నాకు అందరూ వెళ్ళావు వారి అబ్బో ఇది 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 నేను చెప్తున్నాను, చెప్పుకొని ఉంటావా? దీన్ని కోరికలు బస్తి అంటారు కదా. అట్లాగే కోరికలు కోరు వారికి భోగాభిలాషులు అంటే కష్టాలు వద్దు, నాకు సుఖాలు. భోగం అంటే అదేదో కాదు, నాకు కష్టం వద్దు. పడేటటువంటి నాకు ఉన్నటువంటి చిన్న చిన్న కష్టాలు కూడా మనం కష్టాలు భావించి గ్యాస్ బండ్ ఒకటి రాకపోయినా కష్టమే, మనం పక్కింట అది అంటారు పని అమ్మాయి రాకపోయినా కష్టమే, అంతకంటే మించి పెద్ద కష్టాలు ఉంటావు. అయినా కానీ ఆ కష్టాలు కూడా మనం భరించే స్థితిలో ఉన్నాం. గోచుట్లు వేసినా అది పెద్ద కష్టం, కంటి మీద కొడుకులు వేసినా అది పెద్ద కష్టం. ఓ పక్కన బళ్ళని పొడిపించుకుని ఆడు సాగుతుకు వచ్చి గడ్డపు ఈ జీవని తీసేవో తెలియదు, అది పెద్ద కష్టం అనిపిస్తుంది. నా గోరు చెట్టు మీద ఉన్నటువంటి ఇది తగ్గించుకొని మనం చెప్తాం. అట్లాగే కోరికలు అనమాట. ఈ కోరికలు కోరుకుంటాం కదా, నేను పూజించి సకామంగా నేను పెట్టుకుంటాము, నిన్ను పూజిస్తాము. ఆ తర్వాత మళ్ళీ లిస్ట్ ఇస్తాము. మా లిస్ట్ ఉంటుంది, నువ్వు వినాల్సిందే. ఎందుకంటే నువ్వు వినటానికే నేను కూర్చోబెట్టి అన్ని పాటలు పడేది పాప వింటాడు. మరి వీళ్ళ సంగతి ఏంటి? మరి మన హైయెస్ట్ ఏదో పరమపదం పొందాలన్నారు, ఏంటి మరి అంటే అట్ట కాదు. వీళ్ళు వచ్చి పోతూ తిరుగుతూ ఉంటారు, మళ్ళీ పుడుతుంటారు, మళ్ళీ పోతుంటారు, మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ పోతుంటారు. చూసారా, వీళ్ళు అక్కడికి డైరెక్ట్ వెళ్ళారు. ఎందుకంటే కోరికలు లేనటువంటి స్థితికి వెళ్ళిపోవాలంటున్నాడు. ఇప్పుడైనా ఆలోచించి కదలమడం కోరికలు కోరండి. అసలు ముందు చాక్లెట్ పెడితే కదా స్వామి అన్నాడు, నేను బొంగరాలు ఇచ్చేది ఎందుకు అనుకున్నావు, అలవాటు చేయడానికి. మనం కూడా చిన్న ప్రసాదాల కోసం ఎవరి ఆ గుళ్ళకి వెళ్ళినవాడమే కదా, అట్లా వెళ్ళి అలవాటు చేసుకున్నాం కదా. ఆ పానకం వేస్తారు, ఆ రామాలయం దగ్గరికి వెళ్తే ఏదో వడపప్పు పెడతారు, అట్టా వెళ్ళి రాముడు అంటే ఏంటో సీత అంటే ఏంటో సరే తిన్నాం కదా అని కాసేపు వాడు కూర్చుంటే అప్పుడు వాడేదో సీతారాముడు కళ్యాణం చేస్తే అప్పుడు ఊరిగా కళ్యాణం అంటే నిదానంగా అర్థం. ప్రసాదం కోసం వెళ్ళాడో కొంత నాలెడ్జ్ వచ్చింది. అట్లాగే మనం కూడా ఈ కోరికల భక్తితో వెళ్ళి నాలెడ్జ్ ఇంకేంటి. కోరికలు కోరుకుంటాం తప్పు కాదు. పరమాత్మ దగ్గర కోరుకుంటుంది, ఎవరి దగ్గర కోరుకుంటాం, తండ్రి తల్లి దగ్గర కోరుకోకపోతే నా కోరిక ఎవరి దగ్గరికి ఎవరిని అడుగుతాను నేను? నా తండ్రి, నా తల్లి, నా గురువు, నా సర్వస్వం ఆయనే అన్నప్పుడు కోరికలు కోరుకుంటాం తప్పులేదు. కానీ అది మించిపోయినటువంటి కోరికలు, అదేదో అసాధ్యమైనటువంటి కోరికలు కాకుండా మినిమం ప్రాథమికమైనటువంటి మనం కోరుకుంటాం తప్పులేదు. కోరుకోవలసిన కోరిక ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడం, భక్తిని ప్రసాదించడం, ముక్తిని ప్రసాదించడం. చూసారు, అది హైయెస్ట్ కోరిక. దానికి కావలసినటువంటి సరంజామా